రేపు భారత ఉపఖండంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇప్పటికే కేరళలో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజు 2.5 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించనుంది. కేరళ, తమిళనాడు మీదుగా ఏపీలోకి ప్రవేశించనుంది నైరుతి. జూన్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కావలిలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం రోజులు ఏపీలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా విశాఖ జిల్లా భీమిలిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కేరళ తీరంలో నైరుతి రుతుపవన ప్రభావిత వర్షాలు ఉధృతి కొనసాగుతోంది. రెండవ రోజు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగితే ఐఎండీ అధికారికంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్టుగా ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఐఎండీకి సంబంధించిన సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. రుతుపవనాల గమనం ఎప్పటి లోపల కేరళను తాకే అవకాశం ఉందనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడున్న వర్షాలు కానీ లేకపోతే వాతావరణ పరిస్థితుల అనుకూలతను ఆధారంగా చేసుకున్నప్పుడు ఎన్ని గంటల్లో ఇది కేరళ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా కేరళ పరిసర ప్రాంతాల్లో ఉన్న వెస్టర్లీ విండ్స్ యొక్క స్ట్రెంగ్త్, డెప్త్, దాంతోపాటు వర్షపాతం మరియు అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషను అనే వాటి యొక్క సరళిని చూసి మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కేరళ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆగ్నేయ, నైరుతి రుతుపవనాల పరిసర ప్రాంతాల్లో రుతుపవనాలు అంతవరకు చేరుకున్నాయి. తదుపరి 24 గంటల్లో మరింత ఉత్తరంగా జరిగి నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటుగా లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాలు, కేరళలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, ఆగ్నేయ, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలను, ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో అన్ని ప్రాంతాలను రాబోయే 24 గంటల్లో అవి విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా 4వ తేదీ నాటికి కేరళ తీరానికి దరిదాపుల్లో ఈ నైరుతి రుతుపవనాలు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్న కండిషన్స్ను చూసినప్పుడు కాస్త ఆలస్యంగా వచ్చిన వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు విస్తరించే అవకాశం కనిపిస్తుంది? ఇది మామూలుగా వీటిని ఆలస్యం అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే సాధారణంగా 1వ తేదీ జూన్ నాటికి